ఇక తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అధికారులను వాలంటీర్లను బెదిరించి మరీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేరుస్తున్నారంటున్న గోరంట్ల మరోసారి ఈసీకి కంప్లైంట్ చేయనున్నట్లు చెప్పారు. అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి అధికార దుర్వినియోగం చేసి ఇవాళ ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అధికారులతోటే పార్టీ యొక్క ప్రచారం చేయిస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి దొంగ ఓట్లు చేర్పించమని అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్లో మంత్రి గారి యొక్క అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. ఇవాళ ఎవరైనా ప్లాన్కి అప్రూవల్ చేస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎకరానికి 5 లక్షలు కట్టాలట. కప్పం కడితేనే కానీ ఫైల్ కదలటం వల్ల ఏదైనా కన్వర్షన్కి వెళ్తే ఎకరానికి 4 లక్షల రూపాయలు లంచాలు ఇస్తే కానీ పని కదలటంలా గగ్గోలు పెడతా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు కానీ రియల్ ఎస్టేట్ దారులు కానీ ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వెళ్తూ ఉన్నారు. బయట నుంచి తెచ్చి ఓట్లు చేర్చడం కోసం భారీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రూరల్లో రామచంద్రపురం ప్రాంతాల నుంచి తెచ్చి భారీగా దొంగ ఓట్లు చేర్పించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. మేము ఇప్పటికే చెప్పాం, ఎన్నికల కమిషన్ కూడా రాస్తాం, దీన్ని అడ్డుకొని తీరుతాం.